2024 సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మంచి మనసున్నటువంటి వ్యక్తి శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారిని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి పంపించడం జరిగింది. ఆయన తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనను మా ఎర్రగొండపాలెం ప్రజలు ఆదరించి 2024 కూటమి వేవ్లో మా ఎర్రగొండపాలెం నియోజకవర్గం తరపున 5,500 మెజార్టీతో ఆయనను మేము గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు గత 18 నెలలుగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల మీద ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎరిక్సన్ బాబు గారు చేస్తున్నటువంటి అవినీతి మీద, అలానే మా నియోజకవర్గంలో కూటమిలో లుకలుకలు రెండు గ్రూపులు కొట్లాడుకొని ఎరిక్సన్ బాబు గారు చేస్తున్నటువంటి అవినీతి మీద కూటమి ప్రభుత్వంకి వెళ్ళి మా కాన్స్టిట్యున్సీలో టీడీపీ నాయకులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నియోజకవర్గ సమన్వయకర్తను తీసేయాలనే ఒత్తిడితోటి ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీటు ఎరిక్సన్ బాబు గారికి నిద్రపట్టక 5 మండలాల టీడీపీ కన్వీనర్లతో ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పత్రికా సమావేశంలో పాల్గొన్న కన్వీనర్లకు కూడా ఒకటే భయం, మాకు ఎరిక్సన్ బాబు గారు ఉంటే మేము మా మండలాలలో విచ్చలవిడిగా అవినీతి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎరిక్సన్ బాబు గారిని ప్రోత్సహిస్తున్నారు. కానీ టీడీపీలో 2 గ్రూపులు ఉన్నటువంటి ఇంకొక గ్రూపు మన్నే డాక్టర్ రవీంద్ర సార్ వర్గం వెళ్ళేసి అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అధిష్టానం కూడా నువ్వు ఈ నియోజకవర్గానికి నువ్వు పనికిరావు, మేము త్వరలో త్రిసభ్య కమిటీ వేస్తున్నాము ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి అని ఎరిక్సన్ బాబు గారికి కూటమి ప్రభుత్వం చివాకులు పేల్చడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ 5 మండల కన్వీనర్లకు ఎరిక్సన్ బాబు గారికి నిద్రపట్టక నిన్న అందరూ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ అన్న గారి మీద మీరు విమర్శలు చేయటం జరిగింది. ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి, ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్తే మా తాటిపత్రి చంద్రశేఖర్ అన్న గారిని చూసి తెలుగుదేశం నాయకులు కూడా నించొని ఆయనకు పూల పాన్పు వెయ్యాలి అనే హృదయంతో మా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ అన్న గారు మనసు గెలుపొందారు. ఈరోజు చూస్తున్నాం, మీరు అనేక వాగ్దానాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం 2024 అధికారంలోకి వస్తే యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చారా? అలానే 40 సంవత్సరాలు దాటిన మహిళలకు పెన్షన్ ఇస్తామన్నారు. పెన్షన్ ఇచ్చారా? మీరు మీ కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరము మీకు చేతగాక మాకు అమ్మఒడి తల్లికి వందనం ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ఆర్టీసీకి మహిళలకు ఉచిత బస్సు అన్నారు. మొదటి సంవత్సరంలో ఏమి మీరు ఇవ్వకుండా రెండో సంవత్సరంలో ప్రభుత్వంలో వ్యతిరేకత వస్తే మీరు మహిళలకు తల్లికి వందనం ఇటువంటివి ఇచ్చారు. ఈరోజు చూస్తున్నాం, మా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అనేక అవినీతి. ఎరిక్సన్ బాబు గారు 400 కోట్లు అభివృద్ధి చేశామన్నారు. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి 400 కోట్లకు అభివృద్ధి అని. మా గవర్నమెంట్లో 2014 నుంచి 19లో టీడీపీ ప్రభుత్వంలో వెలుగొండ ప్రాజెక్ట్ అనేది సొరంగ మార్గం పూర్తి చేయలేదు. 2019 నుంచి 24 వచ్చాక కోవిడ్లో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు టన్నెల్ సొరంగాలు పూర్తి చేసి R&R ప్యాకేజీ అమల్లో పరుద్దామనుకున్న క్రమంలో ఎలక్షన్స్ వచ్చాయి. R&R ప్యాకేజ్ పూర్తి చేసి ఉంటే వెలుగొండ చరిత్రలో మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయికి ఇప్పటికి నిలిచింది, వైఎస్ఆర్ గారి పేరు, జగన్ పేరు. ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో కొన్ని మండలాల నాయకులు ప్రతి విమర్శలు చేశారు. సహజం, గౌరవంగా ఉంది. ఒక పుల్లల చెరువు మండల నాయకుడు ఒకరున్నారు, చాలా దిగజారి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారి మీద తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడినారు. నీ స్థాయి, నువ్వు ఒక వార్డు మెంబర్ స్థాయి, నీ పుల్లల చెరువు మండలంలో ఒక నాయకుడు స్థాయి, నువ్వు మా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేస్తున్నావు. నీ ఎరిక్సన్ బాబు ఎప్పుడన్నా ఒక ఎమ్మెల్యే అయిందా? 4 సార్లు ఎమ్మెల్యే అయిందా? మా ఎమ్మెల్యే ఒకసారైనా ఎమ్మెల్యే అయిందిగా, ఒకసారైనా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేసిండుగా. అది మా ఎమ్మెల్యే చరిత్ర. మీ ఎరిక్సన్ బాబు చరిత్ర ఏంది? ఇప్పటికి ఎమ్మెల్యే కాలేదు. అటువంటిది పెట్టుకొని మీరు మా ఎమ్మెల్యే మీద విమర్శలు చేస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకోండి. ఏదో ఒళ్ళు చరుస్తాము, ఇది జరుస్తాము అంటున్నారు. మీదుండేది 2.5 సంవత్సరం ప్రభుత్వం. మీరు అంటున్నారు ఇదే మాట మా ప్రభుత్వంలోకి వచ్చాక నీ ఒళ్ళు జరుస్తామంటే నువ్వెంత బాధపడతావు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకటే హెచ్చరిస్తున్నాం, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మా ఎమ్మెల్యే గారు ఈ 18 నెలలలో మాకు యువతకు నేర్పించిన ఒకటే మనము రాజకీయాలు చేస్తే హుందాగా చేయాలి. ఎక్కడ మనము బూతులు మాట్లాడకూడదు, ఎక్కడ విమర్శలు కూడా
మనం ఏదైతే ఉందో న్యాయబద్ధంగా ఉండే విమర్శలే మనం చేయాలి. నోరు పదుపు తప్పి మాట్లాడకుండా ఉండాలనేది మాకు నేర్పించింది ఇది. మీ తెలుగుదేశం నాయకులు మీకు నేర్పించింది ఏంది? కూటమి నాయకులు మర్డర్లు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాల్సింది. ఇది మీకు నేర్పించిన సంస్కారం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు కానీ, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ధర్నాలు చేసినా గౌరవప్రదంగా చేయండి, అంతేగాని ఎక్కడ బూతులు గీతులు మాట్లాడొద్దండి అనేది చేశారు. నువ్వు బజార్లో లేకొస్తే కొడతాము, ఒళ్ళు చరుస్తామంటే ఇక్కడ ఎవడు చేతిలో గాజులు వేసుకొని ఖాళీగా ఎవడు కూర్చోలేడు. నువ్వు ఒక చెయ్యి ఎత్తితే 10 చేతులు ఎట్టడానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ రక్తం మరిగి నువ్వు ఒక చెయ్యి ఎత్తితే మేము 10 చేతులు ఎత్తాం. కబద్దార్, జాగ్రత్త. పుల్లల చెరువు మండల నాయకుడా, నిన్ను గమనిస్తున్నాం. 2 ఏళ్ళు ఆల్రెడీ ఎవడెవడు ఓవర్ యాక్షన్గా మాట్లాడుతున్నాడో మా జగన్మోహన్ రెడ్డి అన్న 2.0 అనేది ప్రెస్ మీట్లో చెప్పాడు. పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి, లేకపోతే మీ పేరు కూడా మా జగనన్న డిజిటల్ బుక్లోకి ఎక్కుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ఆల్రెడీ మా జగనన్న చెప్పాడు, 7 సముద్రాలు దాటినా కూడా తీసుకొచ్చి మిమ్మల్ని న్యాయస్థానాల ముందు నించోబెడతామని. మీ అవినీతిని, మీరు చేస్తున్న అరాచకాలని, ఎర్రగొండపాలెంలో చేస్తున్న అరాచకాలన్నిటినీ మా ప్రభుత్వం వచ్చాక 7 సముద్రాలు దాటినా కూడా తిరిగి న్యాయస్థానాల ముందు తీసుకొచ్చి మిమ్మల్ని జైళ్ళల్లో కూర్చోబెడతామని హెచ్చరిస్తున్నాం. మాటలు హద్దులో పెట్టుకోండి. ఇది హెచ్చరిక మాత్రమే. ఇంకొకసారి ఒళ్ళు జరుస్తాము, ఊర్లలోకి వస్తే తరుముతాము అనేది మిమ్మల్ని తరుముతారు. మీరు మీ గ్రామాలలో టీడీపీ నాయకుల దగ్గర పర్సెంటేజీలు తీసుకొని ఈరోజు టీడీపీ నాయకులు మిమ్మల్ని ఊర్లలోకి వస్తే తరుముదామని చూస్తున్నారు. మా ఎమ్మెల్యేను కాదు, మా ఎమ్మెల్యేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు గ్రామాలలోకి వస్తే స్వాగతం పలకాలని ఎప్పుడెప్పుడా అని తహతహలాడుతున్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా ఎమ్మెల్యే సమక్షంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారే జస్ట్ కామ్గా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు డోర్లు తెరిస్తే ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఖాళీ. అది గుర్తుపెట్టుకోండి. చాలా హుందాగా రాజకీయాలు చేయాలి. మా ఎమ్మెల్యే గారు మాకు ఒకటే చెప్తారు, చాలా హుందాగా రాజకీయాలు చేయాలని. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఊరిక చేస్తే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సీనియర్ల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువరక్తం పారుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఎప్పుడన్నా చరుస్తాం గిరుస్తామంటే పద్ధతిగా ఉండదు. హెచ్చరిస్తున్నాం. మీ మిగతా నాయకులను చూసి మీ టీడీపీలో బుద్ధి తెచ్చుకోండి. అలానే మీరు చూస్తున్నారు 2029లో మా జగనన్న ప్రభుత్వం వస్తే ఎవడెవడు ఎలా మాట్లాడినాడు వాడికి ఒక్కడికి ప్రతి ఒక్కడికి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఇంకొకసారి ఎప్పుడు మా ఎమ్మెల్యే మీద మాట్లాడేటప్పుడు నోరు పదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.